వెల్కమ్ టు 29 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో పిసా దినోత్సవం సందర్భంగా గ్రామ గిరిజన స్వరాజ్యం గురించి, గ్రామంలో మంచినీటి గురించి, కరెంటు బల్బుల గురించి, రోడ్డు సమస్యల గురించి, గ్రామస్తుల అభివృద్ధి గురించి, పిసా చట్టం యొక్క నిబంధనల గురించి, గ్రామం ఆయా అభివృద్ధి గురించి పంచాయతీరాజ్ సెక్రటరీ సర్పంచ్ స్వర్గం అన్నపూర్ణాదేవి, ఎక్స్ సర్పంచ్ జి దేముడు, ఎంపీటీసీ, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యకర్తలు అందరూ కలిసి సభాముఖంగా మాట్లాడుకుని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఉంటాయి. అటవీ ప్రాంతాల్లో జీవించే గిరిజనులకు అడవులతో అవినాభావ సంబంధం ఉంది. వారి జీవనోపాధికై ప్రధానంగా అడవిపైనే ఆధారపడతారు. చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, చిన్న తరహా ఖనిజాలు, చిన్న నీటి వనరులు గిరిజనుల జీవితాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులు తమ అమాయకత్వాన్ని వలన అనాది కాలంలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. వారి నిస్సహాయతలను ఆధారంగా చేసుకుని చట్టవిరుద్ధంగా వారి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు నెలకొల్పినప్పుడు భూసేకరణ సమయంలోనూ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే సమయంలోనూ తమ అభిప్రాయాలను తెలపడానికి సరైన వేదిక లేకపోవడం వలన గిరిజనులు విపరీతంగా నష్టపోతున్నారు. అడవిపైనే ఆధారపడే గిరిజనులు చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, అమ్మకం విషయంలోనూ తమకు యాజమాన్య హక్కులు లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు. అటవీ ప్రాంతంలో లభించే చిన్న తరహా ఖనిజ వనరులపై గిరిజన సమాజాన్ని ప్రత్యేక హక్కులు. అటవీ ప్రాంతంలో చిన్న తరహా నీటిని వనరులు కూడా గిరిజన సమాజాలు సామూహికంగా వారి అవసరాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పిసా చట్టం ద్వారా గ్రామ సభకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. పిసా చట్టం యొక్క ప్రాధాన్యత. పిసా చట్టం 1996 మొత్తం గ్రామ సభ నిర్వచనం, గ్రామ సభకు కట్టబెట్టిన అధికారాలపై ఆధార